హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీఎస్ విజన్ గరుడ పురాణం. గరుడ పురాణంలో ఉత్తరాఖండలో ఉన్న ప్రేతకల్పాన్ని ఎందుకు చదవకూడదు అనే విషయాల్ని డిస్కస్ చేద్దాం. పూర్వం మునీశ్వరుడు వ్యాస మహర్షిని ఈ విధంగా అడుగుతారు. వేద స్వరూపుడైన గరుడు శ్రీ మహావిష్ణువుకి దాసుడిగా, సకుడిగా, వాహనంగా, ఆసనంగా, చివరికి విసనకర్రలాగా ఎన్నో రకాలైన సేవలు చేసుకున్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల రాపిడి వల్ల గరుత్మంతుని శరీరం మీద ముద్రలు పడి గరుత్మంతుని శరీరం ప్రకాశిస్తూ ఉంది. అలా గరుత్మంతుని సేవలు అందుకున్న శ్రీ మహావిష్ణువుకి మేము సేవ చేసుకునే భాగ్యం ఎలా కలుగుతుంది అని వ్యాస మహర్షిని మునీశ్వరులు అడుగుతారు. అప్పుడు వ్యాస మహర్షి ఈ విధంగా చెప్తారు. మునీశ్వరులారా, మీరు గరుడ పురాణాన్ని నిత్యం చదివినా లేక విన్నా శ్రీ మహావిష్ణువు యొక్క రక్షణని మరియు శ్రీ మహావిష్ణువుకి సేవ చేసుకుంటే వచ్చే పుణ్యాన్ని సంపాదించుకుంటారు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా నేను చెప్పే గరుడ పురాణాన్ని నిత్యం వింటూ శ్రీ మహావిష్ణువు యొక్క రక్షణని, శ్రీ మహావిష్ణువుకి సేవ చేసుకుంటే వచ్చే పుణ్యాన్ని సంపాదించుకోండి. ఈ గరుడ పురాణంలో పూర్వకాండం మరియు ఉత్తరాఖండం అని 2 విభాగాలు ఉన్నాయి. అందులో 2వ విభాగమైన ఉత్తరాఖండలో 9వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు 5 అధ్యాయాలని ప్రేతకల్పం అని పిలుస్తారు. మృతి చెందిన వారికి ఏ విధంగా దహన సంస్కారాలు జరపాలి, వారికి ఎటువంటి కార్యాలు చేయాలి అనే విషయాలు ఈ ప్రేతకల్పంలో వివరంగా చెప్పబడ్డాయి. కనుక మరణించిన వారి దగ్గర ఈ పురాణాన్ని చదవడం లేదా మైలులో ఉన్నప్పుడు ఈ పురాణాన్ని చదవడం ఒక ఆచారంగా వచ్చింది. సుఖంగా జీవితం నడుస్తున్నప్పుడు ఇప్పుడు ఈ అశుంగ ప్రసంగాలు చదవడం ఎందుకులే అని కొంతమంది ఈ గరుడ పురాణాన్ని పక్కన పెట్టారు. అలా పెట్టడం అప్పటి నుంచి గరుడ పురాణాన్ని ఎప్పుడు చదవకూడదు, కేవలం మీ ఇంటిలో ఏదో ఒక చెడు వార్త ఉన్నప్పుడు మాత్రమే చదవాలి అని ఒక ప్రచారం వచ్చేసింది. కానీ ఆ ప్రచారం నిజం కాదు. ఎందుకంటే గరుడ పురాణంలో ఆ ప్రేతకల్పము తప్ప మిగతా అన్ని పర్వాలు చాలా మంచి జ్ఞానాన్ని ఇస్తాయి, మీకు మంచి నిజాన్ని తెలియజేస్తాయి. గరుడ పురాణం ఎవరైతే పూర్తిగా చదివి అర్థం చేసుకుంటారో వారు వారి జీవితంలో ఎంతో పుణ్యాన్ని సమకూర్చుకుంటారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, గరుడ పురాణాన్ని వినండి, దాన్ని జీవితంలో అప్లై చేసుకోండి, శ్రీ మహావిష్ణువు యొక్క రక్షణని పొందండి, అలాగే శ్రీ మహావిష్ణువుకి సేవ చేసుకున్నంత పుణ్యాన్ని కూడా సంపాదించుకోండి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇంకా రిలేటివ్స్ కి తెలియజేయాలనుకుంటే ఈ వీడియో లింక్ ని షేర్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. బాయ్.